దురదృష్టం ఏంటంటే 3 సంవత్సరాలు మంత్రిగా, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విప్పుగా పదవులు అనుభవించి ఈ రోజున ఎమ్మెల్యేగా ఉండి 20 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి వాళ్ళ నాన్నగారు దాదాపు 15 సంవత్సరాలు 35 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ పేర్ని కుటుంబానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి పడుతుందని ఎవరూ కూడా ఊహించుంటారు. ఈ పరిస్థితి నిజంగా గతంలో ఎప్పుడూ లేదు. ఇంత దిగజారిపోతాడని, ఈ రకంగా రోడ్డు పాలైపోతాడని, ఆఖరికి ఎమ్మెల్యేగా ఉండగా హోందాతనం అనేది మర్చిపోయి ఒక దుమ్మీ నాయకుడిలాగా, ఒక దుమ్మీగా బయలుదేరి వెళ్ళి తాలూకా పోలీస్ స్టేషన్ అండి, చిన్న కేసులు ఉంటాయి అక్కడ, పెద్ద పెద్ద కేసులు కూడా ఉండవు. మాకు చాలా జరిగినాయి, చాలా చెప్పొచ్చాం, చెప్పొచ్చాం. సార్ చూడండి, బ్యానర్లు కోసారని చెప్పేసి మా కుర్రాడిని ఒకడిని ఇష్టానుసారంగా పేద పిల్లవాడు టాపీ పని చేసుకుంటాడు సార్, పేద తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారంటే రిక్వెస్ట్ చేస్తే సార్ మేము కన్సిడర్ చేస్తాం, అంతకన్నా ఏం చేయలేమని మా బాధ అర్థం చేసుకుని పోలీసులు రిక్వెస్ట్ చేస్తే మేము ఏం చేయలేక మీడియాకి మాత్రం ఆశ్రయించి చెప్పి వచ్చేసాం. ప్రజలు నిర్ణయం తీసుకుంటారులే, ఈ పాపం ఎంతకాలం ఆగుద్దని. కానీ నిన్న ఏం చేసాం, మీరు చేసే దౌర్జన్యాలు ఈ గంజాయి బ్యాచ్తో ఒక ప్లాన్ చేసుకుని ప్రతి వాడిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ప్రతి వాళ్ళని కొట్టడం, పార్టీలో పనిచేసే వాళ్ళని కొట్టడం, బెదిరించడం, తల్లిదండ్రులు బెదిరించడం, గంజాయి తాగించటం, లేదంటే మందు తాగించటం, ఈ బ్యాచ్ని బయలుదేరిపించి మీరు బెదిరిస్తూ ఉంటే వారు బారిపోవాలి, పైపడిపోవాలి, ఆ తర్వాత రాజకీయాలు చేయాలి. ఇది మీ బతుకు. ఎవరు భయపడతారు మీకు? మీ బతుకేంటి? మీ బతుకెంత? మీరెంత? ఒంటరిగా పోరాటం చేశా. నీ తండ్రి అంటే పేరుకిట్టు, నీ తండ్రి మోసం చేసి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చి నేను ఇక్కడే ఉండిపోతా, మీతోనే ఉండిపోతా, మీకు అన్యాయం జరిగిందని పబ్లిక్గా మీటింగ్లో చెప్పి 10 రోజులు కూడా గడవక ముందే కిరణ్ కుమార్ రెడ్డి బిస్కెట్ వేసేటప్పటికి కుక్కలాగా తోకపుట్టుకు వెళ్ళిపోయిన చరిత్ర నీ తండ్రిది పేరుకిట్టు. నువ్వు ఎన్నికలకు వెళ్ళి అడుగుతా ఉన్నావు సిగ్గు లేకుండా. మీ చరిత్ర ఏంటి? ఎవడు ఆ రోజున బయట నువ్వెవడు అసలు కిట్టు వైఎస్ఆర్సీపీలో? సిగ్గు లజ్జా ఉంటే నువ్వు ఒకటి అడుగుతావా? పార్టీ మేము పోషించాం, బందర్లో మేము పోషించాం. నీ రోజు తిప్పుకుంటా నీ వైఎస్ఆర్సీపీ మొత్తం పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరినీ పెరికేస్తా. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిజమైన వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మేము, ప్రజలు నమ్ముతా ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చూసి చెప్తా ఉన్నారు. మీరు డూప్లికేట్, డబ్బు కోసం పదవి కోసం వచ్చిన వాళ్ళు మీరు ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి. ఎస్, నా కుటుంబాన్ని పార్టీ మారిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేసిన, నాకున్న వాళ్ళ తండ్రి మీద అభిమానాన్ని ఈరోజు కూడా నా గుండెలోనే పెట్టుకున్నా. ఇది నిజమైన ప్రేమ అంటే. పదవుల కోసం ఒకసారి కోనేరు సెంటర్లో అనుకూలంగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డి గారితో ఉండిపోతానని కార్యకర్తలు మీటింగ్ పెట్టిన చరిత్ర నీది. ఆ తర్వాత మళ్ళీ చూస్తే ఇప్పు పదవి తీసుకుని బలుపుకారులు తిరిగిన చరిత్ర నీది, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి. అలాంటి టైంలో ఇవాళ ఆ పార్టీని ప్రతి గల్లీకి తీసుకెళ్ళి పోరాటాలు చేస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టించావు. 9 కేసులు నా మీద. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ రోజు కూడా బేరిపోలా. మేము స్టేషన్ల మీద దండయాత్రలు చేయలే, పోలీసులు ఎక్కడ కూడా కామెంట్ చేయలే. పెడతారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో చేస్తారు, వాళ్ళ పైన వాళ్ళు చేయని మన పని మనం చేద్దామని రాజకీయంగా ప్రజల పత్ర పోరాటం చేసాము తప్ప నువ్వు ఏ ప్రజల కోసం అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ మీద దండయాత్రకి వెళ్ళా పేరు నాని. ఈ రోజున నీ దిక్కుమాల బతికేంటి? నీ దిక్కుమాల బతికేంటి? ఈ రోజున ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన తర్వాత నీ వేషాలన్నీ కూడా నీ పక్క నుండి 10 సంవత్సరాలు చూసా. నువ్వు ఎలాంటి జమ్మెక్కలు చేస్తావో, ఎలాంటి హీనాతికి దిగజారిపోతావో. అరే 2014లో 10 రోజులు ఎన్నికలు ఉందో, పట్టుమంటి 10 రోజులు ఎన్నికలు ఉండగా డబ్బులు లేవని పారిపోయామంటే నీ ఎన్నికలు స్టంట్ వేయటమో తెలీదా? నీ బతికేంటి తెలీదా? ఎక్కడైనా సరే ఓడిపోతామంటే ముందే నీకు తెలిసిపోద్ది ప్రజలకన్నా నీ బతికేంటో. అందుకనే 2014లో కూడా ఏదో ఒకటి జిమ్మెక్కి చేద్దాం, సానుభూతి సాధిద్దాం అని 3 రోజులు కనపడకుండా పారిపోతే ప్రజలందరూ కూడా అల్లాడిపోయి రోడ్డు మీదకి వచ్చి నాయనా నువ్వే మాకు దిక్కు అని అంటారేమోనని ఏడ్చావు. కానీ ఎవడు కూడా అది నమ్మలా. ఇదంతా స్టంట్ అని ఉన్న అభిమానం కూడా పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే
కేవలం నీ దగ్గర నువ్వు ఫోనులు చేసి నిన్న ఏదైతే ఏ రకంగా అయితే స్టేషన్ మీదకి రమ్మని మెసేజ్లు పెట్టి ఫోనులు చేసి ఒత్తిడి పెట్టావో అలాగే ఒత్తిడి పెట్టిన వాళ్ళు మాత్రం నీ ఇంటికాడ కూర్చుని ధర్నా చేసినట్టు చేసి నటించారు మీడియాకి. తీరా ఏమైంది ఆఖరికి? ఎవడేం చేసావు? మళ్ళీ నువ్వే వచ్చావు, పోటీ చేసావు, 16 ఏళ్ళతో ఓడిపోయావు. ఏం సాధించావు? 16 వేలతో ఓడిపోవటానికి బొచ్చుకాడు నువ్వు కావాలా? నువ్వు కావాలా అంట ఈ బంద ప్రజలకి. అంతకుముందు కష్టకాలంలో ఉండి పోరాటం చేసి మా ఆస్తులు కరగబెట్టుకుని మేం చేసిన వాళ్ళు మేం కదా ఉండాల్సింది. మా కష్టం మాది, మా రక్తం మాది. మా కష్టం మీద, మా రక్తం మీద, మా చెవట మీద నువ్వు రాజకీయ బిల్డింగ్ కట్టుకుని తిరుగుతూ ఉన్నావు. వేళ నీ వాళ్ళ మంత్రి పదవి వచ్చిందంటే వైఎస్ఆర్సీ పార్టీలో మేం కష్టపడమంటే ఆ పార్టీని మేము పైకి తీసుకొచ్చాం మచిలీపట్నంలో. దాని మీద నువ్వు కట్టడాలు కట్టుకుని అనుభవిస్తూ ఉన్నావు. ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ అక్రమాస్తి అంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ కదా. ఆ పార్టీని బతికించింది మేం కదా. నువ్వు ఎక్కడున్నావు? 4 సంవత్సరాలు పత్తా లేకుండా పోయావు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోద్దామని భవిష్యత్తులో రాష్ట్రం విడిపోయింది, ఇక కాంగ్రెస్ పార్టీకి నోకలు లేవని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో కలిసిన చిక్కులు పాలని బతుకునేది నువ్వు. పైపెచ్చు మళ్ళీ వాళ్ళ పోలీసు మీద దండయాత్ర చేస్తావా? పోలీస్ సీసీ కెమెరాలు పెరికేస్తావా? నీ కొడుకు వెళ్ళి వార్నింగ్ ఇస్తాడా? రౌడీయా? రౌడీజం చేద్దాం అనుకుంటున్నారా? బందర్లో రౌడీజం చేసి బెదిరించి బతుకుదాం అనుకుంటున్నారా? పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ మీద కూడా వెళ్ళి కుర్చీలు పగలగొట్టడం, పోలీసులు బెదిరించటం. ఎటుపోతా ఉన్నారు రాజకీయంగా? ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ వ్యవస్థని? ఈ వ్యవస్థ బందర్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణాలు బతికే మనస్తత్వాలు ఉన్న మచిలీపట్నం ప్రజల్ని అలజడి సృష్టించి నీ రాజకీయ భవిష్యత్తు నీ కళ్ళ ముందు కనపడేటప్పటికీ ఇలాంటి దిక్కుమాలి బతుక. అసలు ఆ కేసు ఎంత, గొడవ ఎంత? అన్ని 100 మందిని తీసుకెళ్తావు స్టేషన్ మీదకి, తాలూకా స్టేషన్. సిగ్గుందా? నీ బతుకు సిగ్గుంది? అసలు సిగ్గు లజ్జా ఉంది? అసలు నీ బతుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు, నీ విధంగా పొంకాలుగా ఉన్నాయి నీ బతుకు. దీని గురించి సమాధానం చెప్పకుండా స్టేషన్ మీదకు నువ్వు దేని గురించి వెళ్తావు? అసలు పేరు నన్ను దేని గురించి వెళ్తావు? ఏంటి నీ బతుకు ఇదంతా? ఇందుట్లో ఒక్కటి కరెక్ట్ కాదు, నేను స్వచ్ఛందంగా సంపాదించానని చెప్తే దమ్ము నీకుందా? ఏంట్రా నీ బతికిది? దీని గురించి చెప్పే. అసలు ఈ ఆశలేంటి? మేమేమో వందల చెరువులు అమ్ముకుని పార్టీ కోసం ఖర్చు పెట్టి మేము పార్టీని బతికిస్తే నువ్వు అప్పలంగా వచ్చి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు దోసుకున్నావు. నిజంగా పాపం చేశాం మేము కూడా. నేను పార్టీలో పనిచేసి పార్టీని బతికించి ఇవాళ నిన్ను గెలిపించడం వల్ల ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. పాపం ఆస్తిని, ప్రజల ఆస్తిని. ఈ ఆస్తి అంతా కూడా నువ్వేమన్నా క్రేజీ వాళ్ళకన్నా గొప్పవాడివా? కవిత కన్నా గొప్పవాడివా? వీళ్ళందరి చరిత్రలు ఏమని చూశారు కదా. భవిష్యత్తులో పేరున నీ బతుకు కూడా ఇదే. ఇంత ఆధారాలతో కూడా ఉన్నాయి. మొత్తం ఆధారాలన్నీ, చిట్టాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సోదరుడు మొత్తం అన్ని చోట్లకు రిపోర్ట్లు ఇచ్చినాడు. ఎన్నికల కమిషన్ దగ్గర, ఢిల్లీ దగ్గర నుంచి అన్ని చోట్లకు కూడా ఇచ్చేసి ఉన్నారు. ఈ బతికేటో నువ్వు చూసుకోకుండా ఈ రోజున కేజ్రీవాల్కి పట్టిన గతి కానీ, లేదంటే కవితకి పట్టిన కన్నా గొప్పవాడు ఏం కాదు పేరున. నువ్వేం సస్యలుడు ఏమేం కాదు. నువ్వు ఇంత దుర్మార్గాలు చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయాలు గడిపే నీ బతుకు పక్క నుండి నేను 10 సంవత్సరాలు చూసా. అదే చెప్తా ఉన్నా పోలీస్ సోదరులు కూడా ఈ సందర్భంగా. పోలీసు యూనియన్ ఉంటుంది. యూనియన్ సోదరులారా, మీకు ఈ సందర్భంగా అది చాణక్య మీడియా ద్వారా చెప్తా ఉన్నా నేను. సోదరులారా, మీరందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలు కాపాడాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైము మీ వ్యవస్థను కూడా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఇంకెవరో కాపాడే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ యూనియన్ అంతా కూడా ముందుకొచ్చి ఈ దుర్మార్గమైన చర్యల్ని ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనియన్లో కూడా మీరు పెట్టండి. దీనికి ప్రజలందరూ సపోర్ట్ ఉంటే ఈ రకమైన అకృత్యాలు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మనిషి, ప్రజలకి ఒక దిక్సూచిగా ఉండాల్సిన మనిషి, ప్రజలకి ఒక మార్గదర్శకం ఉండాల్సిన మనిషి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ పోలీస్ స్టేషన్ల మీద దుమ్మి చేసి, సీసీ కెమెరాలు పగలగొట్టి, కానిస్టేబుల్ని సావగొట్టి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బెదిరించి, పేర్ని కిట్టు గారు వస్తే చైర్లో కూర్చుని లెగలేదంటే ఎస్ఐ గారు ఎందుకు లెగవాలి? నీ గురించి నీ గౌరవిస్తారు, వస్తే కూర్చోమంటారు. దానికోసం వార్నింగ్ ఇచ్చి నానా మాటలు మాట్లాడి ఎస్ఐ గారిని ఇష్టానుసారంగా మాట్లాడి ఆయన అవమానపరుస్తావా? ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని తీసుకుని ఖచ్చితంగా పోలీసు యూనియన్ అన్ని కూడా మీరు యూనియన్లో పెట్టాలా. వీళ్ళ బతుకుని
ఇలాంటి చర్యలు కనుక ఖండించి వీళ్ళు కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా పోలీసు వ్యవస్థ మీద తిరగబడే పరిస్థితులు ఉంటాయి. సోదరులారా, మీరు ఐపీఎస్ల దగ్గర నుంచి కింద స్థాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఆలోచన చేయాలా. ఇలాంటి దుర్మార్గ చర్యలు ఎక్కడున్నా అక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పాపాల భైరవుడు కోట్ల రూపాయలు సంపాదించి అక్రమాస్తులు సంపాదించి ఎక్కడ చూసిన ఆస్తులు కబ్జా చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తా ఉన్నారు. ఇంత చిట్టా జరుగుతూ ఉంది. ఇలాంటి దుర్మార్గుడు స్టేషన్ మీదకి రావటం అంటే కేవలం రాజకీయంగా తన మనుగడ కోల్పోయిన తర్వాత దిక్కులేక 2014లో డబ్బులు లేవని పారిపోయిన స్టంటుల్లాగానే పోటు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సన్నాసి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినట్టు సన్నాసి నువ్వు పోలీసుల మీద ఎలా తిరగబడతావు? నువ్వు ఒక సన్నాసిని నువ్వే చెప్పుకున్నావు కదా, నీ బతుకు అదే కదా. అరే నువ్వు వచ్చి 10 మందిని ఎవడన్నా నీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరికైనా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారా? ఆ గంజాయి దగ్గర బాచి తప్ప నీతో పనిచేసేవాళ్ళు ఎవరైనా మనస్ఫూర్తిగా నీ వెనకాల ఉంటున్నారు అనుకుంటున్నావా? ప్రతి వాడు నీ ముఖం మీద ఉమ్మేయాలనే ఉంది మనసులో. కానీ వాళ్ళకు ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఏదో అలా నువ్వు రమ్మంటున్నా ఒత్తిడి పెడుతున్నా వస్తున్నారు తప్ప నువ్వంటే ప్రేమతో భక్తితో నీ మీద అన్యాయం జరిగిందని ఒక్కడంటే ఒకటి ఆత్మపరిశీలన చేసుకుని చెప్పమానండి. నువ్వు చేసే చర్యల్ని ఎంకరేజ్ చేస్తున్నావు. నేను ఫోన్ చేస్తే మా తప్పదన్నా వెళ్తున్నాం, ఏం చేస్తావు, దుర్మార్గం ఆ దుర్మార్గం మేము కూడా పాల్పంచున్నాం, గతంలో నువ్వు కూడా ఆయనంటే పని చేసావు కదా, నీకు తెలుసు కదా అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక్కడంటే ఒకటి నిన్ను ఇష్టపడతావా? లేదు. ప్రజలు చూస్తే ఈ రంగా చీకొడతా ఉన్నారు నీ చర్యల వల్ల. ఈ స్థితిలో నీకు దిక్కుమాలిన బతుకు నీది ఏది తోయక ఈ రోజున స్టేషన్ల మీద పడటం, యువతని ఉచిగొలపటం, సంఘ విద్రోహులు తయారు చేసుకుని ఎవరు సరైన వాళ్ళు ఈయన దగ్గర లేరు. ఈయన దగ్గర అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో చెప్తా ఉన్నా భారీ ఎత్తున నిన్ను వదిలిపెట్టి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరైతే బలం చూసుకొని అని బలంగా చూపించి నువ్వు వాపుని బలంగా చూపించి నువ్వు వాడుకోవాలని చూస్తున్నావో ఆ వాపు కూడా మొత్తం దిగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తాం. ప్రజల తరపున ప్రజలకి ప్రశాంతమైన వాతావరణాన్ని మచిలీపట్నానికి అందించాలనే ఇవాళ మంచి నాయకత్వంలో బాలశౌరి గారు కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి ఇవాళ భవిష్యత్తులో మంచి మచిలీపట్నానికి ఆరోగ్యకరమైన ఏ గొడవలు లేని ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చి నిజాయితీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పరిధులు వాళ్ళు దాటకుండా వాళ్ళ పరిధిలో ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో బాలశౌరి గారి నాయకత్వంలో అద్భుతమైన పోటీ తీసుకొచ్చే నాయకత్వంలో ఇవాళ భవిష్యత్తు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. నీకు దిక్కుమాలి రాజకీయాలకి స్వస్తి పలికి ప్రజలు ఒక మంచి పాలన కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మచిలీపట్నంలో ఇలాంటి దుర్మార్గుడు ఉండకూడదనే ఆలోచనకి ప్రజలు వచ్చిన తర్వాతే నీకు మతి భ్రమించి ఈ రోజున ఈ స్థాయికి దిగజారిపోయి పోలీస్ స్టేషన్ మీద తండ్రి కొడుకులు తెగబడతా ఉన్నారంటే వీళ్ళ పోలీస్ వ్యవస్థ కూడా గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలారా మీరందరూ కూడా చూడండి ఇవన్నీ పాపాలు. ఈ ఆస్తులు ఏంటి, ఇటు కోర్టు సంపాదించుకోవటం ఏంటి, అలాగే ఈ రోజున ఈ డబ్బు అహంకారంతో ఓడిపోతున్నాననే ఇదితో పోలీస్ స్టేషన్ల మీద కూడా దండయాత్ర చేస్తాం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా విఘ్నులు ఆలోచన చేస్తారు. ప్రతి మీడియాలో కూడా వస్తూ ఉంది. ఈ రోజున అనేక సెషన్ల కింద వీరి మీద చిలకలపూడి స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది పోలీసు వారు. వారందరూ కూడా వాళ్ళు నిజంగా ముందుకొచ్చి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నా కానీ ధైర్యంగా వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అంటేనే వాళ్ళు యాక్సెప్ట్, వాళ్ళకి ధన్యవాదాలు, నిజంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఇంత దుర్మార్గాన్ని పోలీసులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అది నాకు చాలా సంతోషం వేసింది. అందువల్లే ఈ ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళని ఎవడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఉడతోపులకి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇతని దగ్గర ఏమీ లేదు, ఊరికే బెదిరిస్తాడంతే. ఆ బెదిరింపులకి ఎవడైనా భయపడితే ఎమట పడినట్టుగా నటిస్తాడు. ఒక్కడు తిరగబడినా సరే తోకపడుచుకుని ఇంటికి కుదిరి పడుకుంటాడు వీడు. ఇలాంటి వ్యక్తి గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మంచి పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనే మేము ఇప్పటివరకు కూడా ఉన్న రాజకీయాలు చేసి ఎప్పుడు చేసినా సరే ఇప్పుడు కూడా ఎక్కడ కూడా దౌర్జన్యాలు దిగినట్టు కానీ ఒక కనీసం లెంపగా కొట్టినట్టు చరిత్ర కూడా లేకుండా మచిలీపట్నంలో రాజకీయాలు చేసుకుంటాను వచ్చాం. కొత్త వారమైన రాజకీయాల్లో పరిపూర్ణమైన పెద్దల సహకారంతో రాజకీయాలు చేసాం తప్ప ఎక్కడ దుమ్మీలు చేయలేదు, ఆక్యుపేషన్ చేయలేదు, బెదిరించి ఆస్తులు రాంచుకోలేదు. నీ చరిత్ర అంతా కూడా ఇన్ని ఆస్తులు రాంచుకున్న ఈ పాపాలన్నీ కూడా ఊరికే పోతాయా? పేర్నాని కానీ ఒక్క కొడుకు ఇన్ని కోట్ల ఆస్తులు అవసరమా?
ఇంత ఆస్తులు సంపాదించి ఇవాళ వీటిని కాపాడుకోవటానికి నీకు రాజకీయ అవసరం ఉంది. బంధన బాగు చేయడానికి కాదు నీకు రాజకీయం అనేదిగా. నీ భవిష్యత్తులో నీ పాపాలు చేసిన సంపాదించిన ఆస్తిని కాపాడుకోవటానికే నువ్వు ఇవాళ రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప బందర్ ప్రజలకు చేయడానికి ఏమీ లేదు. అంతా కూడా కేవలం నీ గోడాలు కట్టుకోవడానికి ఆస్తులు సంపాదించుకోవడానికే సరిపోయింది తప్ప ఇంకోటి కాదు. చూస్తాం భవిష్యత్తులో ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే ఊరికే పెట్టుకోవాలా. ఇలాంటి దుర్మార్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి, దుర్మార్గులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కట్టడి చేసి ఈ కోట్ల ఆస్తిని కూడా సిబిఐతో సెంట్రల్లో ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలతో ఈడీ సంస్థలతో కూడా ఎంక్వైరీ లేపించి నీ ఆస్తులన్నీ కూడా జప్తు చేపించి ప్రజలకు అందించే విధంగా ఉండాలి కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది తప్ప అక్కడ బీజేపీ తరఫున మాకు ఏదో ఓట్లు వస్తాయని కాదు. మాకు కేవలం కేంద్రంలో ప్రభుత్వం ఖచ్చితంగా సహారం తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం అట్ ది సేమ్ టైం ఇలాంటి దుర్మార్గులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అనుకొండలు తయారై ఉన్నారు. ప్రజల సొమ్ముని కొల్లగొట్టి కోట్ల రూపాయలు సంపాదించున్నారు. కన్ను మిన్ను తెలియకుండా వాళ్ళ ప్రజల మీద పడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతైనా మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం భవిష్యత్తులో ఉండాలా. ఇలాంటి దుర్మార్గ చర్యలు ఎక్కడ కూడా ఉండకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునే వాళ్ళ వాసులన్నీ కూడా జప్తు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ఆలోచనలు లేదంటే తప్పుడు దోపిడీ విధానాల్లో సంపాదించే అక్రమాస్తుల మీద కన్నుపడకుండా ఉండాలంటే కేంద్ర సహకారం కావాలనే ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకున్నాం. కానీ ఊరికే పెచ్చెక్కి భవిష్యత్తులో ఇలాంటి ముస్లిమ్స్ కూడా ఇబ్బంది కలుగుద్దన్న కానీ నచ్చ చెప్పుకొని ముస్లిం సోదరులకు ఏమాత్రం హాని జరగకుండా ఉండే విధానంలోనే ఉంటామనే హామీ ఇచ్చి వాళ్ళకి బలమైన హామీ ఇచ్చి ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో పేరు నాని నీ దుకాణం బంద్ అవుతుంది. నీకు అన్నీ ముందే తెలుసు, మాకన్నా ముందే తెలుసు. నీకు రాజకీయంలో ఈ రకమైన విధానాలు పండిపోయావు. నీ పాపాలు ముందు పట్టించినాయి కాబట్టి పోలీసుల మీద కూడా తిరగబడే స్థాయికి దిగజారిపోయావు. ఏదేమైనా భవిష్యత్తులో మంచి పాలన అందించడానికి మంచి నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.